హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. రాహుల్ గాంధీ కొలంబియా పర్యటనలో మరోసారి మన ఇండియాపై విషం చిమ్మాడు. మన ఇండియన్ ఎడ్యుకేషన్ పాలసీని టార్గెట్ చేసుకుని ఇప్పుడు ఆ కొలంబియాలో కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ను కొన్ని అగ్రవర్ణ కులాలు మాత్రమే నడిపిస్తూ ఉన్నాయి. వీళ్ళే మన పుస్తకాల అన్నిటినీ రాస్తూ ఉన్నారు. దీనివల్ల మన ఇండియన్ ఎడ్యుకేషన్ పాలసీలో క్యాస్ట్ సిస్టమ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ పుస్తకాల రచనలో కూడా క్యాస్ట్ విభజన అనేది ఎక్కువగా కనిపిస్తుంది. దీనివల్ల ఇండియా చాలా వరకు నష్టపోతుంది అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఈ అగ్రవర్ణాలు పుస్తకాలను రాయడం వల్ల మన పుస్తకాల్లో లాజికల్ థింకింగ్ అనేది మిస్ అవుతుంది. విద్యార్థులకు చిన్నప్పటి నుంచి ఈ లాజికల్ థింకింగ్ అనేది నేర్పించాలి. కానీ మనం అక్కడ మిస్ అవుతున్న కారణంగానే ఇండియా ఎడ్యుకేషన్ పాలసీ ఇంకా వెనుకబడి ఉంది అని రాహుల్ గాంధీ ఇటువంటి వ్యాఖ్యలు కొలంబియా గడ్డ మీద చేశారు. అయితే రీసెంట్గానే అదే కొలంబియాలో మన ఇండియన్ డెమోక్రసీపై అటాక్ చేసిన రాహుల్ గాంధీ ఇప్పుడు ఎడ్యుకేషన్ పాలసీపై అటాక్ చేశారు. అయితే వీటన్నిటినీ చూసుకుంటే రాహుల్ గాంధీ ఒక పెద్ద కుట్రనే పన్నుతున్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రీసెంట్గా బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అమిత్ మాలవీయ ఒక ట్వీట్ చేశారు. అదేమిటంటే రాహుల్ గాంధీ సెప్టెంబర్ 26 నుంచి ఇప్పటి వరకు దాదాపు 15 రోజులైంది. ఇప్పటికీ ఆయన కొలంబియా పర్యటనలోనే ఉన్నారు. ఆయన మన దేశానికి ప్రతిపక్ష నాయకుడు అనే హోదాలో ఆయన కొలంబియా పర్యటనలో దాదాపు 15 రోజులుగా అక్కడే ఉన్నాడు. అది కూడా అక్కడక్కడ కొన్ని సమావేశాల్లో బయట కనిపిస్తూనే ఉన్నాడు. కానీ చాలా వరకు ఇంటర్నల్ సమావేశాలు చాలా ఎక్కువగా జరుపుతూ ఉన్నారు. ఇందుకు సంబంధించి ఒక్క ఆధారాన్ని కూడా ఎందుకు కాంగ్రెస్ పార్టీ బయటపెట్టడం లేదు అని ప్రశ్నించారు. అంతేకాకుండా రాహుల్ గాంధీ ప్రస్తుతం ఎందుకు కొలంబియా పర్యటనకు వెళ్ళారు అనే దానికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సిందే అని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. దీన్ని బట్టి చూసుకుంటే రాహుల్ గాంధీ మన ఎడ్యుకేషన్ పాలసీ పైన లేదంటే ప్రజాస్వామ్యం పైన కొన్ని వ్యాఖ్యలు చేస్తూ మన ప్రజల టాపిక్ను డైవర్ట్ చేస్తూ ఉండటం, అంటే ప్రజలు ఈ రాహుల్ గాంధీ చెప్పిన వ్యాఖ్యలపై మాట్లాడుకుంటారే తప్ప ఆయన అక్కడ ఏం చేస్తున్నాడు, ఎటువంటి సమావేశాల్లో పాల్గొంటున్నాడు అనే విషయాన్ని అందరూ మర్చిపోతారు. ఆ మైండ్ గేమ్నే కాంగ్రెస్ పార్టీ ఆడుతోంది అని బీజేపీ అధికార ప్రతినిధి అమిత్ మాలవీయ ఆరోపించారు. దీన్ని ఒక్కసారి మనం పరిశీలిస్తే ఇది నిజమేనేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ మన దేశానికి ప్రతిపక్ష నేత. ఇలాంటి నేతలు విదేశాలకు ఎటువంటి పర్యటనకు వెళ్ళినా కూడా అందుకు సంబంధించి పూర్తి సమాచారం ఇండియన్ గవర్నమెంట్కు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. జనరల్గా కొంతమంది రాజకీయ నాయకులు తమ పిల్లలను విదేశాల్లో చదివించడానికి ఇటువంటి వాటికి వెళ్తూ ఉంటారు. అందుకు సంబంధించి కూడా ప్రాథమిక సమాచారం మన గవర్నమెంట్కు ఇస్తారు. అంతేకాకుండా గవర్నమెంట్ ఒకవేళ ఇంటర్నల్ సమావేశాలకు సంబంధించి ఏవైనా సమాచారం ఇవ్వమని కోరినా కూడా ఆ వాటిని సైతం చాలామంది ఇస్తూ ఉంటారు. అలాంటిది రాహుల్ గాంధీ మన దేశానికి ప్రతిపక్ష నేత అయి ఉండి కూడా ఆయన అక్కడ ఏం చేస్తున్నారు, ఎలాంటి సమావేశాల్లో పాల్గొంటున్నారు, ఎవరెవరితో మీటింగ్ అవుతూ ఉన్నారు అనే విషయాలకు సంబంధించి ఏ ఒక్క వివరాలను కూడా మన ఇండియన్ గవర్నమెంట్ దగ్గర పంచుకోలేకపోతూ ఉన్నారు. దీనికంతటికీ ప్రధాన కారణం ఒకటే, రాహుల్ గాంధీ ఎప్పుడైనా విదేశీ పర్యటనకు వెళితే ఆయన అక్కడ రహస్య సమావేశాల్లో పాల్గొంటారు. దీంతోపాటు చాలా అంటే మన దేశానికి వ్యతిరేకంగా పనిచేసే పార్టీలు, అంతేకాకుండా డీప్ స్టేట్కు అనుబంధంగా ఉండే కొంతమంది వ్యక్తులను సైతం కలుస్తూ ఉంటారు అని గతంలో చాలాసార్లు వార్తలు వచ్చాయి. వాటికి సంబంధించి చాలా వరకు కొన్ని రుజువులు కూడా బయటపడ్డాయి. గతంలో రాహుల్ గాంధీ నేపాల్లో ఒక పబ్లో చైనా అంబాసిడర్తో డ్యాన్సులు వేస్తూ సైతం కనిపించిన ఫోటోలు బయటికి వచ్చాయి. దీనికి సంబంధించి కూడా రాహుల్ గాంధీ ఎటువంటి సమాచారాన్ని మన ఇండియన్ గవర్నమెంట్కు ఇవ్వలేదు. జనరల్గా మనకు చైనాకు మధ్య సరిహద్దు వివాదం చాలా ఎక్కువగా ఉంది. అంతేకాకుండా గల్వాన్ ఘటన గురించి మనందరికీ తెలుసు. ఎంతోమంది సైనికులు అమరులయ్యారు. అలాంటి చైనాతో మన దేశ విపక్ష పార్టీకి అధినాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీ ఇటువంటి రహస్య సమావేశాలు అంటే చైనా అంబాసిడర్లతో కలవడం ఇలాంటివి బయటికి రావడంతో అప్పట్లో చాలా వివాదమైంది. ఇది అప్పటి నుంచి ఇంకా కొనసాగుతూనే ఉంది. రీసెంట్గా మలేషియా పర్యటనకు వెళ్ళారు. అక్కడ జకీర్ నాయక్ అనే వివాదాస్పద
ఇస్లామిక్ మత బోధకుడు సైతం మలేషియాలోనే నివాసం ఉంటూ ఉన్నారు. అందుకు సంబంధించి కూడా ఒక్క సమాచారం కూడా మన ఇండియన్ గవర్నమెంట్‌కు ఇవ్వలేదు. అంతేకాకుండా రాహుల్ గాంధీకి Z+ కేటగిరీ భద్రత ఉంది. ఈ భద్రతను సైతం ఆయన పక్కన పెట్టి మరి విదేశాలకు వెళ్తూ ఉన్నారు. జనరల్‌గా Z+ కేటగిరీ అంటే చాలా హై సెక్యూరిటీ కావాల్సిన నేతలకు మాత్రమే మన దేశంలో ఇటువంటి భద్రతను కల్పిస్తారు కాబట్టి, వాళ్ళెక్కడైనా పర్యటనలకు వెళ్ళాల్సి ఉంటే ఖచ్చితంగా మన భద్రతా బలగాలకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే వీళ్ళు అతనికి భద్రత కల్పించడానికి వీలవుతుంది. అయినా కూడా ఎట్టి సమాచారం ఇవ్వకుండా ఆయన విదేశీ పర్యటనలకు వెళ్ళడం వల్ల ఆయనకి ఇవ్వాల్సిన భద్రత కూడా కల్పించలేని పరిస్థితిలో మన భద్రతా బలగాలు ఉన్నాయి కాబట్టి, ఆయన భద్రతతో పాటు మన దేశ భద్రత కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన దేశానికి సంబంధించిన ప్రతిపక్ష నాయకుడు ఇతర దేశానికి వెళ్ళి మన దేశానికి వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తులను కలవడం వల్ల అది ఈ దేశంలో భద్రతాపరమైన సవాళ్ళను తీసుకువస్తుంది. మనం రీసెంట్‌గానే చూసాం. బంగ్లాదేశ్‌లో విద్యార్థి ఉద్యమాల వల్ల షేక్ హసీనాను గద్దె దింపారు. ఇందులో డీప్ స్టేట్ చాలా కీలకంగా పనిచేసింది. అదే సమయంలో నేపాల్‌లో జెన్జీ ప్రొటెస్టులు, ఇటు లద్దాఖ్‌లో కూడా ఇటువంటి ప్రయత్నమే చేసినా కూడా అది విఫలమైంది కాబట్టే లద్దాఖ్‌లో మన ఇండియన్ గవర్నమెంట్ చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి ఈ నిరసనలను పూర్తిగా అణిచివేసింది. కానీ ఇలాంటి వాటి వెనక రాహుల్ గాంధీ విదేశీ పర్యటన ఉంది అని చాలామంది భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈయనపై చాలామంది ఎప్పుడు విదేశీ పర్యటనకు వెళ్ళినా కూడా ఒక కన్నేసి ఉంచుతారు కాబట్టి, అప్పుడప్పుడు ఈయన స్టేజ్‌లపైకి వచ్చి మన దేశానికి వ్యతిరేకంగా ఏవో ఒకటి కొన్ని వ్యాఖ్యలు చేస్తే దానిపై ఇండియన్ గవర్నమెంట్ అండ్ ఇండియాలోని ప్రజలు, దీంతో పాటు మీడియా కూడా దానిపై మాత్రమే దృష్టి సారిస్తుంది. ఆ తర్వాత తాను ఎన్ని రహస్య సమావేశాల్లో పాల్గొన్నా కూడా ఎవరు నన్ను ప్రశ్నించరు అనే విధంగా రాహుల్ గాంధీ ఒక మైండ్ గేమ్ ఆడుతున్నట్లు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఆయనకు సంబంధించిన పూర్తి సమాచారం, పూర్తి వివరాలు బయట పెడుతుందా అని మనం గనుక కోరుకుంటే అది అత్యాశ అవుతుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గతంలో చైనా కమ్యూనిస్టు పార్టీతో కాంగ్రెస్ పార్టీ రహస్య ఒప్పందమే చేసుకున్నా కూడా దాన్ని ఇప్పటి వరకు బయట పెట్టలేదు. సో అంతటి పెద్ద ఒప్పందాలను పెట్టుకున్నా కూడా బయట పెట్టలేని పరిస్థితిలో ఇప్పుడు ఇటువంటి సమావేశాలకు వెళ్ళిన దానికి సంబంధించి వివరాలు చెబుతారు అని అనుకుంటే అది మన అత్యాశ అవుతుందే తప్ప అది ఎంత మాత్రము నిజం కాదనే చెప్పాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.